హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. ఈరోజు వీడియోలో నేనైతే మా హోమ్ టూర్ చేయాలని అనుకున్నాను. చూడండి, ఇదే అనమాట మా చిన్న ఇల్లు అనమాట. మాదైతే పెద్ద ఇల్లు కాదు, అలాగే కొత్తగా కట్టిన ఇల్లు కాదండి. పాత ఇల్లే, 25 సంవత్సరాలైంది మా ఇల్లు. చాలా చిన్నదే. చూడండి, మా ఇంటికి ఒకవైపు వచ్చేసి చెట్లు ఉంటాయి, ఇంకోవైపు వచ్చేసి పశువులు ఉంటాయి. మధ్యలో ఇల్లు అయితే ఉంటుంది. ఇంటి ముందు చూడండి, పొద్దున్న లేస్తే పేడతో అలిగి ముగ్గులైతే వేసుకుంటాము. చూడండి, ఇదైతే బయట వ్యూ ఇలాగైతే ఉంటుంది మా ఇల్లు. చూడండి, బయట ఇది హాల్ అనమాట. రేకులు వేసాము పైన. ఇది వచ్చేసి బయట హాలు. చూడండి ఎలా ఉందో, బయట హాలు అనమాట. ఇది వచ్చేసి మెయిన్ డోరు, 2 కిటికీలు ఉన్నాయి. చూడండి, బయట నుంచి లోపలికైతే వెళ్దాము. లోపల ఏం ఎక్కువ రూమ్ లేదు, ఒక హాలు ఒక రూమ్ ఉంది అంతే. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ హాల్ అనమాట. ఇందులో 3 కిటికీలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఎవరైనా వస్తే కూర్చోవడానికి వీలుగా చైర్లు ఉన్నాయి, ఒక 4. ఒక మంచం అయితే ఉంది పడుకోవడానికి. కిటికీలో నుంచి చూస్తే చూడండి, మా పశువులు కనిపిస్తున్నాయి. చూడండి, అలాగే ఒక టీవీ అయితే ఉంది, ఒక టీవీ స్టాండ్ అయితే ఉంది. చూడండి, గోడకి గడియారము పెట్టాము. ఇదైతే టీవీ షోకేస్ అనమాట. పక్కనే ఒక అల్మార్ మాదిరిగా ఉంది, దానికైతే అద్దాన్ని వేయించాము. చూడండి, అంతే. ఇదొక హాలు. బయట ఒక హాల్ ఉంది కదా, ఇదొకటి హాలు. ఇదంటే దీనికి డోర్ ఉంది, బయట హాల్కి డోర్ అయితే లేదు. పల్లెటూరులో దేవుడి ఫోటోలు హాల్లో ఇలా పెద్దగా అయితే ఫ్రేమ్ చేసి కట్టిస్తారనమాట. చూడండి, ఇదే మా చిన్న ఇల్లు. చూడముచ్చటగా ఉంది. మా దగ్గర అయితే ఫ్రిడ్జ్లని ఇలా ఎలక్ట్రిక్ సామాన్లు ఏవి లేవండి. ఫ్రిడ్జ్ గిజ్జు వాషింగ్ మిషన్లో ఇలాంటివి ఏమీ లేదు. మాది చిన్న ఇల్లు. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇది హాల్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ మాదిరిగా చిన్న రూమ్ అనమాట పక్కన. ఇందులో ఎంటర్ అవుతూనే దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి ఒక ఇదైతే చేసుకున్నాము. చూడండి, ఇదే మా దేవుడి గదిలాగా. రూమ్లో ఒక మూలలో ఇలాగ సూర్యదేవుడు ఉదయించే దిక్కున ఇలా అయితే పెట్టుకున్నాము. ఇందులో ఒక పడుకోవడానికి, ఎవరైనా ఒకరు పడుకోవడానికి వీలుగా ఒక దివాన్ అయితే ఉంది. అలాగే సామాన్లన్నీ ఇందులో ఉన్నాయి. హాల్లో పెట్టుకుంటే వచ్చిన వాళ్ళందరికీ కనిపిస్తాయని హాల్లో ఏ సామాన్లు పెట్టుకోలేదు. రూమ్లో అయితే ఇలా పెద్ద పెద్ద సామాన్లు, దిండులు, బెడ్షీట్లు ఇవన్నీ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి రూమ్ కింద కిటికీ. ఒక కిటికీలో పశువులు కనిపిస్తాయని చెప్పాను కదా, ఇప్పుడు ఇంకో కిటికీలో అయితే మా గార్డెన్ కనిపిస్తుంది. చూడండి, చూపిస్తాను. చూడండి, అన్ని చెట్లు అవి ఇవి ఉన్నాయి. బట్టలు ఉతికేస్తే ఆరేయడానికి ఇలా తాడులు అయితే కట్టుకున్నాము. ఇది వచ్చేసి మా గార్డెన్ అనమాట. మా గార్డెన్ని ఏ విధంగా ఉంది, ఏమేమి చెట్లు ఉన్నాయని వేరే వీడియోలో అయితే తీస్తాను. ప్రస్తుతానికి హోమ్ టూర్ కాబట్టి ఇంటిని మాత్రమే చూపిస్తున్నాను. ఒకవైపు వచ్చేసి చెట్లు ఉన్నాయి, ఇంకోవైపు వచ్చేసి పశువులు ఉంటాయి. మధ్యలో అయితే ఇల్లు అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మా ఇల్లు ఉంది. రండి, ఇప్పుడు ఒక 2 హాళ్ళు, ఒక రూమ్ చూపించాను కదా, నెక్స్ట్ కిచెన్, అలాగే బయట ఒక స్టోర్ రూమ్ ఉంది. దాన్ని కూడా మీ అందరి కోసం చూపిస్తాను. ఇంటి ముందు చూడండి వ్యూ ఎంత బాగుందో. చెట్లన్నీ ఉన్నాయి. నీడే ఉంది, మొత్తం ఎండ కనిపించట్లేదు, చెట్లే ఉన్నాయి. ఇదైతే బయట ఉందండి కిచెన్. బయట హాల్ ఉంది కదా, హాల్ పక్కనే కిచెన్ అయితే ఉంది. వస్తూనే ఎంటర్ అవుతూనే ఇక్కడైతే గ్యాస్ కనిపిస్తుంది. చూడండి, కుండలు, బిందెలు నీళ్లు పెట్టుకోవడానికి, అలాగే సెల్ఫ్ మీద సామాన్లు అయితే పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న సామాన్లే ఉంటాయి. పెద్ద పెద్ద సామాన్లన్నీ పైనే పెట్టుకుంటాము. మా దగ్గర అయితే గాజు పాత్రలు అవి ఇవి ఏమి ఉండవు, అన్నీ స్టీల్వే ఉంటాయి. చూడండి, పెద్ద పెద్ద సామాన్లన్నీ పైన షెల్ఫ్లో పెట్టుకున్నాము. మనకి కావాల్సిన రోజు ఉపయోగించుకునేవి మాత్రం కింద సెల్ఫ్లో పెట్టుకున్నాము. చూడండి, ఒక స్టాండ్ అయితే ఉంది ప్లేట్స్ పెట్టుకోవడానికి. చూడండి, అందులో అయితే ఇదైతే కారం రుబ్బుకోవడానికి, పాతకాలంలో మిక్సీ లేనప్పుడు కారం రుబ్బుకోవడానికైతే ఈ బండను వేయించారనమాట. ఇది వచ్చేసి కట్టెల పొయ్యి అనమాట. పొగ పోవడానికి దాన్ని ఒక విధంగా కట్టిస్తారు. ఇక్కడైతే కట్టెలు పెట్టుకునేది. చూడండి, ఇదే మా చిన్ని కిచెన్ అనమాట.
ఇదొచ్చేసి మా కిచెన్ అయిపోయింది కదా! ఇంకా నెక్స్ట్ స్టోర్ రూమ్ ఒక్కటే ఉందండి. 2 చూపిస్తాను. స్టోర్ రూమ్ పక్కనే బాత్రూము అవి సెపరేట్‌గా 2 ఉన్నాయండి. ఇదొచ్చేసి స్టోర్ రూమ్ అనమాట. రండి చూపిస్తాను. చూడండి స్టోర్ రూమ్‌లో ఎక్స్ట్రా సిలిండర్ ఒకటైతే ఉంది. ఇంకా అన్ని సంచులుంటాయి. మనం పండించిన ధాన్యాలన్నీ ఉంటాయి. అలాగే మనకి ఏమైనా అవసరాలు, పరికరాలు అన్నీ ఈ రూమ్‌లోనే ఉంటాయి. ఇందులో అయితే ఎవరు పడుకోము. చూడండి అవసరం లేనివన్నీ ఈ స్టోర్ రూమ్‌లోనే ఉంటాయి. అలాగే పండించిన ధాన్యాలు అన్నీ ఇందులోనే ఉంటాయి. చూడండి ఇదొచ్చేసి స్టోర్ రూమ్ అనమాట. బయటైతే చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి. చల్లగా అయితే ఉంది.